నేను ఎక్కడ ఆదోని ఎమ్మెల్యే నన్ను ఎక్కడ గుర్తుపెట్టారు? ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నన్ను గుర్తుపట్టింది ఎవరు? అమెరికాలో ఉన్నటువంటి ఒక డాక్టరు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఆదోని మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాడు. అంత మంచి స్కూల్లో మీ బిడ్డలు చదువుతా ఉంటే మీ బిడ్డలు కూడా అంత గొప్ప మీకు ఉందా లేదా అని అడుగుతా ఉన్నారు. ఉందా లేదా? ఉంది అంటే మీరు మరింత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాలి, గట్టిగా ఉండాలి. పిల్లలు గొడవ చేస్తారు, ఫోన్ కావాలని గొడవ చేస్తారు. మా ఇంట్లో నేను చదువుకునేటప్పుడు 10వ తరగతి చదువుకునేటప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డర్ లేదా మంచి టేప్ రికార్డర్ ఉండే. మన ప్రైవేట్ బడిని ఈ స్కూల్ ని కంపేర్ చేయండి. ఆదోనిలో నాకు తెలిసి 50-60 ప్రైవేట్ బడులు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒక 15-20 ఉన్నాయి పెద్ద పెద్దవి. ఈ స్కూల్ తీసుకోండి, ఈ స్కూల్లో కనీసం 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు 52 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అనుభవం ఎంత? కనీసం 20-25 సంవత్సరాల అనుభవం. మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు స్కూల్లో ఇంత అనుభవం ఉన్నటువంటి టీచర్లు ఉన్నారో చూపించండి నాకు. మీరు ప్రైవేట్ స్కూల్కి పోతే చిన్న వయసున్న వాళ్ళు, అప్పుడప్పుడే డిగ్రీ చేసి పాస్ అయిన వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. ఇంత మంచి టీచర్లు ప్రైవేట్ స్కూల్లో కనిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కనిపిస్తారా? కనిపించరు. టీచర్లు ఉండరు. రెండవది, ఇక్కడ చూడండి, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్నం పూట ప్రతి బిడ్డకి కూడా భోజనం పెడతారు, మంచి భోజనం పెడతారు. ప్రతి చోట కాంపిటీషన్ తీసుకెళ్లాలంటే టీచర్లు తీసుకెళ్తారు. తల్లిదండ్రులందరినీ కూడా వీళ్ళ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. చప్పట్లు కొట్టడమ్మా ఒకసారి పిల్లల కోసం. కొడుతుంది ఏమిటంటే కేవలం ఉపన్యాసం, స్కూల్ యాక్టివిటీ చేయడం కాదు. నేను మీ దగ్గర నుంచి ఈ స్కూల్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న కోరిక ఉంది నాకు. లేమా? ఏం పేరు? జోయా తహసీన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th C. రోజు స్కూల్కి వస్తావా? ఎన్ని గంటలకు వస్తావు? 9:15. 9కి వస్తాను సార్. లేట్ అవుతుంది. నువ్వు లేట్ గా వస్తావా రోజు? సార్ కొంచెం 5 minutes లేట్ అవుతుంది. ఎందుకని? ఇంటి దూరం ఉంది సార్. ఇంటి నుంచి దూరం అది. తహసీన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరబ్బా ఇక్కడ? తహసీన్ పేరెంట్స్ వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారా? తహసీన్ పేరెంట్స్ వచ్చారా? ఊర్లో ఉన్నారు సార్. ఏ ఊరు? హోస్పేట. ఇక్కడ ఎవరు ఉంటారు? తహసీన్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఎవరన్నా వచ్చారా? ఈరోజు పిలవలేదా నువ్వు? పిలిస్తే రాలేదు. క్లాస్ లో నీకు ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, లాస్ట్ వస్తుందా? థర్డ్ వస్తుంది. ఫస్ట్ ఎవరు వస్తారు మీ క్లాస్ లో? అశ్విని ఉందా ఇక్కడ? అశ్విని ఉందా? నా అశ్విని ఇక్కడ. నా అశ్విని దగ్గరికి ఉన్నారా? నీకు ఎందుకు థర్డ్ వస్తుంది? అశ్వినికి ఫస్ట్ ఎందుకు వస్తుంది? నా అశ్విని, కంగ్రాచులేషన్స్. నీకు అన్ని ఫస్ట్ వస్తాయట కదా. నీకు ఫస్ట్ ఎలా వస్తుంది? బాగా చదువుతావా? ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారా? బాగా చదువుతావు సార్. మీ నాన్న ఏం చేస్తాడు? వెల్డింగ్ పని చేస్తాడు. వచ్చాడా మీ నాన్న? రాలేదు సార్. ముందు పిలిచావా? పిలిస్తే రాలేదా? పిలిచాను సార్. ఊరికి వెళ్ళారు. అమ్మ వచ్చిందా? అమ్మ కూడా రాలేదు. ఇంట్లో ఎవరు రాలే? చూసారా? వైష్ణవి వాళ్ళ నాన్న అశ్విని వాళ్ళ నాన్న వెల్డింగ్ పని చేస్తాడు. చిన్న వెల్డింగ్ పని చేస్తున్నటువంటి అశ్విని ఎప్పుడు ఫస్ట్ వస్తుందట. అందరూ సపోర్ట్ కొట్టండి ఒకసారి. తస్లీం థర్డ్ వస్తుందట. సెకండ్ ఎవరు వస్తారు? ఆయిషా ఉంది. ఆయిషా ఇక్కడ.
ఆయుష వచ్చిందా ఈరోజు? ఆయుష రాలేదు. సరే, 10th C సెక్షన్. 10th క్లాస్ నువ్వు ఎప్పుడు ఫస్ట్ వస్తావు, సెకండ్ వస్తుంది, నువ్వు థర్డ్ వస్తావా? రైట్. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇప్పుడు టెస్ట్ లో? ఎన్ని మార్కులు వచ్చినాయి? 50కి 45. ఈసారి 50కి 50 తెచ్చుకుంటావా? తెచ్చుకుంటాను సార్. వెరీ గుడ్. ఈ స్కూల్లో నువ్వు ఎన్ని గంటలకు వస్తావు పొద్దున? ఈ అమ్మాయి 9:15కి వస్తుందట, లేట్ గా వస్తావు రోజు. నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? 9కి ఉంటాను సార్. మరి నువ్వెందుకు 9కి ఉండట్లేదు? ఇంట్లో భోజనం రెడీ ఉండదా? ఎన్ని గంటలకు నిద్రలేస్తావు? 7:30కి. నువ్వు ఎన్ని గంటలకు నిద్రలేస్తావు? 6. చూసా, ఫస్ట్ వచ్చే ఆమె 6 గంటలకు నిద్రలేస్తుంది, నువ్వు థర్డ్ వచ్చావు 7:30కి నిద్రలేస్తావు. నువ్వు ఎన్ని గంటలకు నిద్రలేస్తావు? 7:30కి. మీరు ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? పొద్దున్న 6 గంటలకు నిద్ర లేచి చదువుకోవాలి. ఏం పిల్లలు నిజమే కదా? 7:30కు లేస్తే ఫస్ట్ వస్తారా? 6 గంటలకు లేస్తే ఫస్ట్ వస్తారా? ఎన్ని గంటలకు లేయాలి? 6 గంటలకు లేయాలి. 6 గంటలకు లేస్తే నీకు 550 మార్కులు వచ్చినాయి. అంటే 50కి 45 మార్కులు వచ్చినాయి. 50కి 50 మార్కులు కూడా రావాలనుకో ఎన్ని గంటలకు లేయాలి? 5కి లేసి సరిపోతుందా? నేను 10వ తరగతి చదివేటప్పుడు మా నాన్న టీచరు 4 గంటలకు నీళ్లు మొహాన గుట్టి లేపేవాడు. అర్థమైనా? అట్లా చదివిస్తేనే మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఉండండి రా, మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఏమబ్బా మీ పిల్లలందరూ కూడా 6 గంటలకు లేస్తారా, 5 గంటలకు లేస్తారా, 4 గంటలకు లేస్తారా? మీ పిల్లడా పాప? बच्चा कितने बजे 5 बजे उठते? వెరీ గుడ్. మీ ఇంట్లో అండి? మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని గంటలు? 6 గంటలకు, 6:30కి. 7 बजे उठते. 7 बजे उठे तो 7 बजे के हिसाब से मार्क आते. आपको अच्छे मार्क होना तो कितने बजे उठाना है? 5 बजे. आप करते क्या है? पूरा काम करते हैं. तो सुबह सुबह उठा है तो सुबह से पढ़ाना है उनको, खाली उठाना के नहीं है ना. उठ के ऐसी बैठे मोबाइल देख लिए ऐसे नहीं होता ना. नहीं, मेरे के साथ फोटो बात की बात है, ठीक है? पहले बच्चों का देख लेते हैं, ठीक है? मैं तो रहता हूँ, बाद में लेंगे. नहीं तो అన్న కొడుకు ఆడపిల్లలు ఎన్ని గంటలకు లేస్తారు? 5 గంటలకు లేస్తారా? వెరీ గుడ్. మీ అందరికీ చెప్తానమ్మా, పొద్దున్న 5 గంటలకు నిద్ర లేపండి. ఎన్ని గంటలకు నిద్ర లేపారా? అరే చెప్పండి అమ్మా. 5 గంటలకు నిద్ర లేపండి. ఏమీ కాదు, రాత్రి 12 దాకా సినిమా చూసి మొబైల్ చూసి నిద్రపోతే పొద్దున మార్కులు ఎలా వస్తాయి? మొట్టమొదట 9th క్లాస్ 10th క్లాస్ లో ఉన్న పిల్లలకందరికీ కూడా మొబైల్ తీసేయండి. ఫస్ట్ అందరి చేతిలో మొబైల్ ఇస్తారా మీరు ఇంటికి పోతానే? దయచేసి పిల్లలకి ఎప్పుడైతే మొబైల్ దూరం చేస్తే అప్పుడు చదువు వెంటబడుతుంది, లేకపోతే దాంట్లో సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. నిజమే కదా? నిజమే కాదు చెప్పాలి. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే మొబైల్ ఉండకూడదు. పొద్దున్న 5 గంటలకు నిద్ర లేపాలా? 9 గంటలకు, 9:15కు, 9:20కి వస్తా. అట్లా కాదు, 9 గంటలకు అంటే 8:45కి 10 కొట్టాలి. అవునా కదా? మీరు చదువుతున్నారా? తొందరగా వచ్చేయాలి కదా.